బాహుబలి ద బిగినింగ్ సాధించిన విజయంతో సృష్టించిన చరిత్రతో విపరీతమైన ప్రెజర్ ఫీల్ అవుతున్న యూనిట్ రిలీజ్ డేట్, కంటెంట్ ఇంప్రూవ్మెంట్ లాంటి కష్టమైన అంశాలను కూడా ఈజీగానే హ్యాండిల్ చేసింది. కానీ పైరసీ, లొకేషన్ స్టిల్స్ లీక్ కావడం వంటి అంశాలను మాత్రం ఎంత కష్టపడినా ప్రయోజనం దక్కలేదు. ఇక యూనిట్లో ఉన్నవాళ్ళు హీరోల దగ్గర నుండి ప్రతి ఆర్టిస్ట్ వరకు తమ క్యారెక్టర్స్ గురించి, సినిమా గురించి ఎలాంటి విషయాలు ఎక్కడా రిలీజ్ చేయకూడదని స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఉన్నాయి. అయినా కూడా 30 ఇయర్స్ పృథ్వీ బాహుబలి ద కంక్లూజన్లో తన క్యారెక్టర్ గురించి నోరు జారాడు. తను అనుష్కకు మంత్రిగా మంచి పాత్ర పోషించానని చెప్పుకొచ్చాడు. పాత్ర చిన్నదే అయినా పవర్ఫుల్గా, సీరియస్గా ఉంటుందని అన్ని విషయాలు చెప్పేశాడు. దీంతో దేవసేనగా నటించిన అనుష్క రాణి అనే విషయం ఆల్రెడీ రివీల్ అయిపోయింది. ఇప్పుడిప్పుడే టాప్ లీగ్ కమెడియన్గా మారుతున్న పృథ్వీ ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడని ఫిల్మ్ నగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆల్రెడీ ఖైదీ నెంబర్ 155 కూడా పృథ్వీ అనవసరంగా నోరు జారాడని మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తీరా చూస్తే బాహుబలి లాంటి మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గురించి కూడా ఇలా ఓపెన్గా మాట్లాడడం మరింత మైనస్గా మారింది. పృథ్వీ ఇక నుండైనా జాగ్రత్తగా ఉండకపోతే 30 ఇయర్స్ కష్టం వేస్ట్ అయినట్టే. ఇలా సంతోషంగా ఎప్పుడూ ఒక్కసారి ఉంటాను. నాలాగా నచ్చినట్టుగా బతికే అమ్మాయిల్ని చులకనగా చూడడం ఈ ప్రపంచానికి బాగా అలవాటు.